హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మౌలి. మీరు చూస్తున్నారు మౌలి టెక్ ఇన్ తెలుగు. చాలా మంది ఎవరైతే బ్రాడ్బ్యాండ్ యూజర్స్ ఉన్నారో వాళ్ళందరికీ వచ్చే ప్రాబ్లం ఏంటంటే వైఫై కనెక్టివిటీ ప్రాబ్లం. ఈ వైఫై కనెక్టివిటీ ప్రాబ్లం ఏంటంటే 2 ఫ్లోర్స్ ఉన్నా, లేదంటే 3 ఫ్లోర్స్ ఉన్నా, లేదంటే వైఫై రౌటర్ ఉన్న చోట నుంచి మీరు ఎక్కడైతే వర్క్ చేసుకుంటున్నారో లేదంటే వేరే రూమ్లోకి వెళ్తున్నప్పుడు మీకు వైఫై సిగ్నల్స్ అనేవి చాలా వీక్గా వస్తూ ఉంటాయి. సో అట్లాంటి వీటి కోసం మనం చాలామంది ఏం చేస్తారంటే వైఫై ఎక్స్టెండర్ని అయితే యూజ్ చేస్తూ ఉంటారు. సో ఈరోజు నేను మనకి బడ్జెట్లో అంటే మనకి 1300-1400 రూపీస్లోనే మనకు ఒక వైఫై ఎక్స్టెండర్ అయితే రావడం జరుగుతుంది. సో ఇది TP లింక్ బ్రాండ్ నుంచి. సో ఇది మనకి ఎక్స్టెండర్ అయితే. సో ఈ ఎక్స్టెండర్ మనకి ఎలా వర్క్ అవుతుంది, ఇది వర్తా కాదా, దీని ద్వారాగా మనం ఇది బేసిక్గా మనకి బడ్జెట్లో వస్తుంది కాబట్టి దీనివల్ల మనకి వర్క్స్ అవుతాయా లేదా, ఎందుకంటే చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్స్ చేసే వాళ్ళకి ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు కాబట్టి ఇట్లాంటి వాళ్ళకి ఈ వీడియోలో దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది చెప్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి మీరు. సో ఈ ప్రోడక్ట్ తీసుకోవాలి వద్దనేది కూడాను ఈ వీడియోలోనే చెప్తాను. అండ్ అలాగే ఎవరైతే మనకి చాలా వరకు ఇప్పుడు జియో ఫైబర్ కానీ లేదంటే ఎయిర్టెల్ ఫైబర్లో కనుక చూసినట్లయితే ప్రీవియస్గా మనకి చూసినట్లయితే ఈ 2.4 GHz అండ్ 5 GHz బ్యాండ్స్ అనేవి మనకి సపరేట్గా ఇచ్చేవారు. ఎప్పుడైతే మీరు ఎయిర్ ఫైబర్ కనుక తీసుకున్నట్లయితే ఇందులో ఈ రెండు కూడాను మెర్జ్ అయ్యి రావడం జరుగుతుంది. ఇది ఆటోమేటిక్గా మనకి మీరు సిగ్నల్ స్ట్రెంత్కి దూరంగా ఉంటే 2.4 GHz తీసుకుంటుంది, అదే దగ్గరలో ఉన్నట్లయితే 5 GHz అయితే తీసుకుంటుంది. బట్ మనకు చాలా వరకు ఏసీస్ కానీ లేదంటే ఈ ఐఓటీ ప్రోడక్ట్స్ ఉంటాయి, ఈ ఐఓటీ ప్రోడక్ట్స్ చాలా వరకు కూడా మనకి 2.4 GHzలోనే వర్క్ అవడం జరుగుతుంది. సో ఈ 2.4 GHz మనకి డిటెక్ట్ అవ్వడం చాలా మందికి ఫేస్ చేస్తున్న ఇష్యూ. సో అట్లాంటి వాళ్ళకి కూడాను ఇట్లాంటి డివైజెస్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇది ఓన్లీ మనకి 2.4 GHzలోనే సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఒక బ్యాడ్ అనుకోవచ్చు అండ్ అలాగే ఒక గుడ్ కూడా అనుకోవచ్చు. ఎవరికైతే 2.4 GHz సపరేట్ అవ్వట్లేదో వాళ్ళందరికీ ఇది యూజ్ అవుతుంది. బట్ ఎవరైతే మనకి వైఫై ఎక్స్టెండర్లో హై స్పీడ్స్ 5 GHz బ్యాండ్స్లో మనకి కావాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఇది కరెక్ట్ కాదని చెప్పుకోవచ్చు. సో ఇది మనకి 2 యాంటీనస్తో అయితే రావడం జరుగుతుంది. ఈ యాంటీనస్ అన్ని కూడా మనకి ఫ్రంట్ వైపు మాత్రమే ఇలా మూవ్ అవడం జరుగుతుంది. సైడ్కి అయితే ఎటువంటి రాదు, ఓన్లీ ఫ్రంట్ వరకు మాత్రమే. అండ్ అలాగే టాప్లో చూసినట్లయితే మీకు 2 లైట్ ఇండికేటర్స్ కూడా రావడం జరుగుతుంది. ఒకటి సిగ్నల్ అండ్ ఇంకోటి పవర్. అండ్ అలాగే WPS బటన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే బాటంలో కనుక చూసినట్లయితే ఇక్కడ RJ45 కనెక్టర్. సో మీరు ఏదైతే బ్రాడ్బ్యాండ్ రౌటర్ ఉంటుందో రౌటర్ నుంచి వైర్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ రీసెట్ బటన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి డైరెక్ట్గా ప్లగ్ అండ్ ప్లే ఆప్షన్ అనే చెప్పుకోవచ్చు. వన్స్ మీరు ఈజీగా సెటప్ చేసుకోవచ్చు. దీనికి ఒక యాప్ ఉంటుంది TP లింక్లో, ఏదైతే మనకి వీళ్ళు బాక్స్ ప్రొవైడ్ చేస్తారు ఈ బాక్స్ మీద కానీ ఉంటుంది. లేదనుకున్నట్లయితే గూగుల్ ప్లే స్టోర్లో కూడాను మనకి ఈ యాప్ అందుబాటులో రావడం జరుగుతుంది. సో ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకున్నాక మనకి యాప్ యొక్క ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. మీరు సింపుల్గా మీ యొక్క డివైస్ని అయితే యాడ్ చేసుకొని కనెక్ట్ అవ్వచ్చు. వన్స్ కనెక్ట్ అయ్యాక మనకి డివైస్ యొక్క ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. బట్ నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే ఈ డివైస్ కంటిన్యూగా నెట్ అనేది ప్రొవైడ్ చేయట్లేదు. మధ్యలో వైఫై అనేది ఎందుకో డిస్కనెక్ట్ అవుతూ ఉంటుంది. నేను రెగ్యులర్గా ఏదైతే నా మెయిన్ వైఫై ఉందో ఈ మెయిన్ వైఫై అయితే నేను కనెక్ట్ చేసుకున్నాను. కనెక్ట్ చేసుకునేటప్పుడు ఇంటర్నెట్ స్ట్రెంత్ అనేది బాగానే వస్తుంది. బట్ ఎప్పుడైతే ఈ ఎక్స్టెండర్ కనెక్ట్ చేసుకున్నప్పుడు నాకు కొన్ని టైమ్స్ మీరు ఇక్కడ వీడియోలో చూడొచ్చు, పైన వైఫై సింబల్ అనేది ఆఫ్ అయిపోతూ ఉంటుంది. సో నేను మొబైల్లోకి సేమ్ ఇట్లానే అవుతుంది. నేను టీవీ కనెక్ట్ చేసినప్పుడు కూడాను నాకు ఈ వైఫై అనేది ఆన్ అవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల కంటిన్యూటీగా ఇంటర్నెట్ ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళందరికీ ఈ ప్రాబ్లం అవుతుంది. ఎవరికైతే యూట్యూబ్ వీడియోస్ కానీ లేదంటే హాట్స్టార్లో సీరియల్స్ ప్రోగ్రామ్స్ ఆల్రెడీ ప్రీలోడెడ్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో వీటికైతే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే అది కొద్దిసేపు మనకి ఆల్రెడీ ఫ్రీగా లోడ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. బట్ ఎవరైతే లైవ్స్ చూస్తారో, లైవ్లో క్రికెట్ మ్యాచెస్ చూసినా లేదంటే లైవ్ న్యూస్ ఛానల్స్ చూసేటప్పుడు ఈ ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యేటప్పుడు మనకు కొంచెం డిలే అయితే అవుతుంది. సో ఇది నా దగ్గర ఉన్న డివైస్కే ప్రాబ్లం అని అనుకుంటా. దీన్ని అయితే నేను సర్వీస్ సెంటర్కి అయితే కంప్లైంట్ అయితే చేసే ప్రయత్నం అయితే చేస్తాను. బట్ చాలామందికి కూడా ఇదే కంప్లైంట్ ఉంటుందని అయితే చెప్పలేం. అండ్ అలాగే ఇందాక మనం చెప్పుకున్నట్లు ఇది ఓన్లీ 2.4 GHz బ్యాండ్ విత్ మాత్రమే వర్క్ అవుతుంది. సో ఎవరికైతే 5 GHz బ్యాండ్ మీద వర్క్ అయ్యే కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, వాటి కోసం అయితే ఇది వర్క్ అవుతుందని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే మేజర్ ప్లస్ పాయింట్ వచ్చేసి ఇది బడ్జెట్లో దొరుకుతుంది. మనకి దీని ప్రైస్ కనుక చూసినట్లయితే 1350 అరౌండ్ ఉంటుంది. మనకి అమెజాన్లో అండ్ ఫ్లిప్కార్ట్లో కూడా ఉంటుంది. ఈ ప్రోడక్ట్ లింక్ కూడాను నేను డిస్క్రిప్షన్లో అండ్ అలాగే ప్రొడక్ట్ ట్యాగ్స్లో యాడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు ఈజీగా చెక్ చేయొచ్చు. అండ్ అలాగే ఇది లిమిటెడ్ ఏరియాకు మాత్రమే వర్క్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీరు సెకండ్ ఫ్లోర్ ఆర్ థర్డ్ ఫ్లోర్లో మీరు ఉంటున్నారు, ఫస్ట్ ఫ్లోర్లో ఈ ఎక్స్టెండర్ పెట్టి మీకు సెకండ్ ఫ్లోర్ కనుక కావాలనుకున్నట్లయితే మీకు వైఫై సిగ్నల్ వచ్చే అవకాశం అయితే ఉండదు. ఏదైతే నేను మెయిన్ వైఫై రౌటర్ నాకు సిగ్నల్ స్ట్రెంత్ ఏదైతే వస్తుందో దాని మీద లిటిల్ బిట్ జస్ట్ ఒక
10 మీటర్స్ మాత్రమే ఇది ఎక్స్ట్రా ఇస్తుందని చెప్పుకోవచ్చు. అదే వైఫై రౌటర్ నాకు ఒక 100 మీటర్స్ ఇచ్చినట్లయితే ఇది నేను ఒక 50 మీటర్స్ రేంజ్లో మధ్యలో కనుక పెట్టుకున్నట్లయితే నాకు ఇది ఓన్లీ 50 మీటర్స్ కవరేజ్ మాత్రమే ఇస్తుంది. సో ఏదైతే మెయిన్ వైఫై రౌటర్ వస్తుందో దానికంటే ఎక్స్ట్రాగా ఒక 10 మీటర్స్ లేదంటే 5 మీటర్స్ వరకు మాత్రమే ఇది ఎక్స్టెండెడ్గా వైఫై ఇస్తుంది. బట్ కనెక్టివిటీ ఇష్యూస్ అయితే నా దగ్గర ఉన్న డివైస్ మాత్రమే ప్రాబ్లం అనుకుంటా. ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక ఎవరైనా ఈ డివైస్ యూజ్ చేస్తున్నట్లయితే మీ దగ్గర ఈ డివైస్ ఎలా వర్క్ అవుతుంది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన యూజర్స్ ఎవరైనా ఈజీగా తెలుసుకుంటారు. సో ఫైనల్గా ఈ డివైస్ తీసుకోవాలా వద్దా అనుకున్నట్లయితే ఎవరికైతే లిమిటెడ్ ఏరియాస్లో అంటే తక్కువ ఏరియాలో మాత్రమే వైఫై ఎక్స్టెండ్ కావాలి అనుకున్నట్లయితే వాళ్ళు ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. మీ ఏరియా ఎక్కువ ఉంది లేదంటే ఎక్కువ ప్లేసెస్ కవర్ అవ్వాలి అనుకున్నట్లయితే ఈ వైఫై ఎక్స్టెండర్ కాకుండా వైఫై మెష్ అని చెప్పేసి ఉంటుంది. మనకి జియోలో ఉంటుంది లేదంటే టీపీ లింక్లో కూడా ఉంటుంది. ఆ ప్రోడక్ట్స్ యొక్క లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో అండ్ అలాగే ప్రొడక్ట్ ట్యాగ్స్లో యాడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు ఈజీగా చెక్ చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఆ ప్రోడక్ట్స్ని మన ఈ లింక్స్ యూజ్ చేసి పర్చేస్ చేసినట్లయితే మన ఛానల్కి యూస్ఫుల్ అవుతుంది. సో ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ మౌలి సైనింగ్ ఆఫ్.